మరణకరమైన పాపము కలదు, మరణకరము కాని పాపము కలదు అన్నాడు లేఖనంలో. అలాగున ప్రియులారా, మరణకరమైన ఎండ కలదు, మరణకరము కాని ఎండ కలదు. అంత మరణకరమైనటువంటి ఎండల్లో మనం ఈవేళ ఉన్నాం. అయినా దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు దేవుని వాక్యం వినడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సభాధ్యక్షులు, దైవ సేవకులు ఈ సమయాన్ని నాకు అప్పగించి గంభీరంగా సభను నిర్వహిస్తున్న సభాధ్యక్షులకు, సభలకు నన్ను ఆహ్వానించినటువంటి సహోదరులు, షారోన్ ప్రెస్ వ్యవస్థాపకులు బ్రదర్ ప్రత్యేక మీద ఉన్న పెద్దలకు, దేవుని సేవకులకు వందనాలు. అద్భుతమైన సంగీత పరిచర్య ఈ తరములో ఆయన నోట దేవుడు ఉంచినటువంటి అనేక పాటలు మరి యువతను అనేక మందిని ఆదరిస్తూ ఉజ్జీవపరుస్తున్నటువంటి చక్కటి సంగీత గాయకులు స్టీవెన్సన్ గారికి, కూడి వచ్చిన ప్రజలకు, ఈ కార్యక్రమాన్ని, ఈ సభలను ఇంత గంభీరంగా ఏర్పాటు చేయడానికి ఇన్వాల్వ్ అయినటువంటి, సహకరించిన ప్రతి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, సమయం 10:30 కావచ్చింది. మనకు ఒక శుభకరమైన మాట చెప్పారు స్టీవెన్సన్ గారు. నూతనంగా వధూవరులుగా దంపతులుగా ఉన్నవారు కూడా ఇందులో ఈ సభల్లో పాడుతూ ఉన్నారని వారికి కూడా నా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చక్కగా వారు జీవించాలని, బాగా బ్రతకాలని నా యొక్క ఆశ. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. మీ చేత పాడించలేము, మీ చేత ఆమేన్ అనిపించలేము, మీ చేత చప్పట్లు కొట్టించలేము, మీ చేత కానుకలు తీసుకోలేము, మీ చేత మేమేమి ఎంత గింజుకున్నా మీరు అలాగా కదలని వారును స్థిరులను అన్నట్టుగా కొంచెం నవ్వండర్రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Smile is contagious. So it's wonderful to be here tonight to bring God's word in such a time as this that the Lord has granted me, that I may really bring you to the word of God. That would be really refreshing. And I apologize for my language. If I am not able to be so eloquent in the mother tongue, please, I ask your pardon. Please bear with me, and I am going to deal a topic that would be very boring tonight. The topic I am going to deal tonight is going to be very boring. At the outset, let me tell you that it doesn't look so thrilling unto you. But tonight, we are getting into a beautiful teaching that may be of a great help for us. Okay? అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క సువార్త సభలు, ఉజ్జీవ సభలు ఎంతో భారభరితంగా జరుగుతూ ఉన్నాయి. చాలామంది ఈ పరిచర్యలో పాలుపంపులు పొందుతూ ఉన్నారు. మనం ప్రభు అయిన యేసు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు చేసిన అనేకమైన ఉపకారములను, మేలులను అనుభవిస్తూ ఆ రక్షణానందాన్ని మనము ఆస్వాదిస్తూ మన జీవితాలను వెళ్ళబుస్తూ ఉన్నాం. ఆయనే నిజమైన రక్షకుడని, ఆయనే మోక్షప్రదాత అని, మన జీవితాల్లో మనం ఎన్నో మేలులను అనుభవిస్తూ ఆయన్ను ప్రకటిస్తూ ఉన్నాం. ప్రియులారా, దాన్ని సబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ అంటారు. ఎందుకయ్యా క్రైస్తవులను లేచి నిలవబెడితే ఒక్కొక్కరు ఎన్నెన్నో సాక్ష్యాలు చెబుతారు.
దేవుడు వారి బ్రతుకులను మార్చిన విధము, దేవుడు వ్యసనముల నుండి విమోచించిన విధము, భయంకరమైన పాపముల నుండి తప్పించి రక్షణతో మనల్ని అలంకరించిన విధము, ప్రత్యేకంగా అద్భుతమైనటువంటి స్వస్థతలు మనం పొందిన విధము, ప్రియులారా, ఇవన్నీ కూడా మనము పుంఖానుపుంఖాలుగా మనం సాక్ష్యాలు చెప్పి మన దేవుడు దేవుడై ఉన్నాడని చెబుతూ ఉంటాం. దేవుడు నన్ను పేదరికంలో నుండి దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్మోస్ట్ డస్ట్లో నుండి దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. ఆల్మోస్ట్ నథింగ్లో నుండి ప్రభు ఈవేళ మమ్మలను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు అని మనము ఎన్నో వందల వేల సాక్ష్యాలు వింటూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అవన్నీ సత్యమే. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎరగని వారు కూడా మనకంటే అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నారు. వాళ్ళు చాలా దీవెనకరమైన స్థితిలో కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వాదము అని మనము చెప్పుకుంటున్నటువంటి విషయాలు వారికి ఉన్నటువంటి విషయాలతో పోలిస్తే ఏ కోశాన్ని కూడా పనికిరాని పరిస్థితుల్లో కనబడుతూ ఉన్నాయి. దీన్ని ఈవేళ మనము ఆబ్జెక్టివ్ ఎవిడెన్సెస్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, యెహోవాయే దేవుడు అనడానికి మన జీవితములకు వెలుపట మనము దేవునిని రుజువుపరచుట సాధ్యమా? ఇంతమంది దేవుళ్ళ మధ్య, ఇన్ని వరల్డ్ వ్యూస్ మధ్య నిజముగా మనం ఆరాధిస్తున్న దేవుడే దేవుడు అని మనము ఘంటాపదంగా చెప్పగలమా? మనకంటే ఆశీర్వాదకరమైన స్థితిలో ఉన్నవాళ్ళు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, ప్రభువును ఎరగనటువంటి వారు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో మనకు కనబడుతూ ఉన్నారు. మనకంతా చాలా ఆరోగ్యవంతులుగా కనబడుతూ ఉన్నారు, విద్యావంతులుగా కనబడుతూ ఉన్నారు, ధనవంతులుగా కనబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి ప్రజల మధ్య is it possible to prove that God we serve is the only God? ఇంతమంది దేవుళ్ళు అనబడిన వారి మధ్య, ఇన్ని వరల్డ్ వ్యూస్ మధ్య యెహోవాయే దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడే దేవుడు అని ప్రియులారా చెప్పగలడానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయా అన్న విషయాన్ని మనమందరము ధ్యానించాలని ఎందుచేతో దేవుని ఆత్మచేత నేను నడిపించబడుతూ ఉన్నాను. మనం చాలా ప్రసంగాలు, ఉజ్జీవ ప్రసంగాలు వింటూ ఉన్నాం. టీవీలో చాలా ప్రసంగాలు వింటున్నాం. చాలా మంది భక్తుల యొక్క ప్రసంగాలు లైవ్ వింటూ ఉన్నాం. ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతానికి ఎంతో వరదలు ఎంత సామాన్యమో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము కూడా అంత ధారాళంగా మనము ఈ ఈస్ట్ గోదావరి ప్రాంతంలో వింటూ ఉన్నాం. నిన్ననే కర్ణాటక నుంచి వచ్చాను. దేవుని బిడ్డలారా, అక్కడ అంత వాక్య పరిచర్య లేదు. చాలా మటుకు డ్రై ఏరియాస్ అవి. మన ఆంధ్రాతో పోలిస్తే చాలా వెనకబడినటువంటి వారుగా వాళ్ళు కనబడుతూ ఉన్నారు. ఇక్కడైతే ప్రియులారా మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాలు, ఎందరో దైవజనులు అనేకమైనటువంటి మర్మాలు, వాక్యాన్ని చక్కగా విభజించి చెప్పేటువంటి బోధకులు ఎందరో మనం కలిగి ఉన్నందుకు నిజంగా మనం ధన్యులం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, అయితే ఈ రాత్రికాల సమయంలో మన జీవితాలకు వెలుపట, అవుట్ సైడ్ అవర్ లైఫ్స్, outside our own selves, outside the subjective evidence, is it possible to prove that the God whom we serve is the real God? మనం ఆరాధించుచున్న దేవుడే దేవుడా? ఒక్కొక్కసారి మనకు అనుమానం వస్తుంది. ఎంతటి విశ్వాసికైనా ఒక్కొక్కసారి అనుమానం వస్తుంది. నిజంగా
నేను ఆరాధిస్తున్న దేవుడే దేవుడా? నిజంగా ఆయన ఉన్నాడా? దేవుని బిడ్డలారా, యేసు ప్రభువుకు బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను గారికి ఎవరిచ్చారు యేసుకి బాప్తిసం? యేసు ప్రభుకి ఎవరంటే బాప్తిసం ఇచ్చారు? బాప్తిసం ఇచ్చు యోహాను గారికి అనుమానం వచ్చింది, రాబోవాడవు నీవేనా, మేము ఇంకెవరి కొరకన్నా కనిపెట్టాలా అని. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కలిసి ఒక అంశాన్ని ధ్యానిద్దాం. అది ఆబ్జెక్టివ్ ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద సన్ ఆఫ్ గాడ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, at no time in the history is India so sensitive towards its religious matters. That is a thing we have to bear in mind. At no time in the history India is so sensitive towards its religious matters. It is taking all the necessary steps that Christianity should not prevail, that Indians should not be converted into any other religion whatsoever. So at no time in the history it is so sensitive. So we the Christians are also supposed to be very sensitive towards the changes that are taking place in the society. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుని బిడ్డలారా, మనము కూడా చాలా అప్రమత్తంగా జ్ఞానముగా ఉండవలసిన సమయము ఆసన్నమైందని మీకు చెబుతూ ఉన్నాను. గత కాలంలో బ్రిటిష్ వారు ఈ సువార్తను మనకు ప్రకటించినప్పుడు అప్పట్లో చాలా పేదరికంలో వాళ్ళు సువార్త పట్టుకొచ్చారు. వాళ్ళు ఒక పాలసీ అడాప్ట్ చేశారు అప్పుడు సువార్త ప్రకటించడానికి. ఆ పాలసీనే సూప్ సోప్ సాల్వేషన్ అన్నారు. మొదట ఆకలితో ఉన్న వాళ్ళకి కొంత సూప్ ఇచ్చేవారు, అంటే ఆహారం పెట్టేవారు. తర్వాత శుద్ధి చేసుకోమని చెప్పి సోప్ ఇచ్చేవారు. దాని తర్వాత ఈ రెండు ఎందుకు చేస్తున్నానంటే దేవుని ప్రేమ అని చెప్పి వారు సువార్త ప్రకటించి సాల్వేషన్ గురించి మాట్లాడేవారు. ఆ దినాల్లో చాలా అద్భుతంగా ఆ సూప్ సోప్ సాల్వేషన్ థియరీ చాలా చక్కగా క్లిక్ అయ్యింది ప్రియులారా. ఇంకెక్కడా దొరకకపోతే చదువు దగ్గర దొరుకుతారని చెప్పి విద్యా సంస్థలు ప్రారంభించారు. అక్కడ కూడా ఎస్కేప్ అయితే జబ్బు దగ్గర దొరుకుతాడని చెప్పి హాస్పిటల్స్ పెట్టారు. ఏ విధంగా అయినా సువార్త చెప్పడానికి ఆ తరములో దేవుని బిడ్డలారా మనకు బోధన అందించిన వారు, ఈ సువార్తను పట్టుకొచ్చిన వారు చాలా ప్రయాసపడ్డారు. అప్పుడు సూప్ సోప్ సాల్వేషన్ థియరీ పనికొచ్చింది. ఇప్పుడు ఈ సమాజంలో మనము సూప్ సోప్ సాల్వేషన్ థియరీ చెబితే ఎవరు వినరు. ఏం చేద్దంటే చాలామందికి ఇప్పుడు సూప్ ఎక్కువైపోయింది. రకరకాల సోపులు, వాటికి రకరకాల షేపులు, సాల్వేషను. సోపు అంటే ఇప్పుడు ఎవడో విండో, మనకే కావలసిన సోపు ఇవ్వడానికి అవకాశం ఉంది వాళ్ళు. ఇప్పుడు మన క్రైస్తవ సమాజము ప్రియులారా, దేవుని సువార్తను ప్రకటించడానికి కోణము మార్చవలసిన ఆవశ్యకత ఉన్నది. ద క్రిస్టియన్ కమ్యూనిటీ అట్ లార్జ్, ద క్రిస్టియన్ చర్చ్ అట్ లార్జ్, and the Christian institutions at large are supposed to improvise new methods of evangelism, and they must improvise new methods. Definitely we have to take new turn. నూతన కోణాలను మనము దేవుని బిడ్డలారా వెతకవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో యెహోవాయే దేవుడు అని మనం రుజువు చేయగలడానికి మన జీవితాలకు వెలుపట, మన స్వస్థతలకు వెలుపట, మన బ్రతుకుల్లో జరిగిన అద్భుతాలకు వెలుపట దేవుని బిడ్డలారా దేవుణ్ణి రుజువు చేయడానికి మనమందరము సంసిద్ధులంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అలాగున చేయాలంటే మొట్టమొదట we must take the history of Israelites into consideration. If you take the history of Israelites and the history of Israelites in general and the battles of the Israelites in particular, you will come to know that God Jehovah is the God. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా,
మానవ చరిత్రను మనము పరిశీలించినట్లయితే, ప్రత్యేకంగా ఇశ్రాయేలీల చరిత్రను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, మరి ముఖ్యముగా చరిత్రను చరిత్రగానే తీసుకొని, చరిత్రను మైథాలజీగా కాక, మైథాలజీని చరిత్రగా కాక, చరిత్రను చరిత్రగా తీసుకొని ప్రపంచ దేశాల చరిత్రను చదువుతూ, ప్రపంచ ప్రజల చరిత్రను చదువుతూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, మధ్యప్రాచ్యంలో జరిగినటువంటి సంగతులను గమనించినట్లయితే ఖచ్చితంగా యెహోవాయే దేవుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది. విత్ రిఫరెన్స్ ద మిరకిల్స్ దట్ వర్ wrought by God, so called gods, with reference to the people of that particular age. మానవ జీవితాల్లో దేవుళ్ళు అనబడినటువంటి వారు చేసినటువంటి విషయాలను కనుక మనం కన్సిడర్ చేసినట్లయితే ప్రియులారా, యెహోవా యొక్క దేవత్వం మనకు కనబడుతూ ఉంది. యెహోవా యొక్క దేవత్వం మనకు కనబడుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు ఒక అద్భుతాన్ని జరిగించాడు. మోషే చాలాసార్లు ఫరో దగ్గరికి వెళ్తున్నప్పుడల్లా దేవుడు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరచడం మనం లేఖనాల్లో చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంచుమించు 11 మారులు ఫరో దగ్గరకు మోషే వెళ్తూ ఉంటాడు. టు సే లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోని, నా ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాలి అని రమారమి 11 సార్లు ఫరో దగ్గరకు వెళ్తాడు మోషే. వెళ్ళినప్పుడల్లా కూడా ప్రియులారా, మోషే యొక్క హృదయము కఠినపరచబడడం జరుగుతూ ఉంది. దేవుడు ఎందుకు ఫరో యొక్క హృదయాన్ని కఠినపరిచాడు అంటే, దేవుని యొక్క శక్తి భూరాజులందరూ తెలుసుకోవాలనేటువంటి కోరిక దేవుడు కలిగి ఉన్నాడు. ఎర్ర సముద్రమును పాయలు చేసి ఇశ్రాయేలీయులను అరణ్యములో నుండి తోడుకొని వెళ్ళి, ఐగుప్తులో నుంచి తోడుకొని వెళ్ళి అరణ్యములో ప్రవేశపెట్టాడు. వేరొక రూట్ ఉన్నది తీసుకువెళ్ళాలంటే, కానీ దేవుడు ఎర్ర సముద్రమును పాయలు చేశాడు. పాయలు చేయడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, అది దేవునికి ఒక శాశ్వతమైన కీర్తిగా మిగిలిపోవాలి.